హలో క్రికెట్ లవర్ నమస్తే, ఎట్లున్నారు? నేనైతే జబర్దస్తున్నా ఫ్రెండ్స్. ఈ రోజు అయితే ఒక హైలైట్ మ్యాచ్ అయింది. అసలు ఏమైందో ఈ వీడియోలో చూపిస్తా పదండి ఫ్రెండ్స్. ఈ రోజు అయితే మేము మంచిర్యాల వెళ్తున్న మ్యాచ్ ఆడడానికి. ఫైనల్లీ ట్రైన్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. వెదర్ అయితే కిరాకుండా. ఇది వచ్చేసి కోయర్కని గంగా, వన్ ఆఫ్ ద ఫేమస్ గంగా ఇన్ తెలంగాణ. ఫైనల్లీ మంచిర్యాలకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఈ మ్యాచ్ వచ్చేసి పెద్దపల్లి వర్సెస్ మంచిర్యాల ఫ్రెండ్స్. మంచిర్యాల టీం వాళ్ళు అయితే ఏమన్నా ఆడుతున్నారు. స్టార్టింగ్ ఫస్ట్ బాల్ 6 కొట్టిండు ఆపోజిట్ బ్యాట్స్మెన్ అయితే. వీళ్ళ బ్యాటింగ్ అయితే ఫ్రెండ్స్ నిజం చెప్తున్నా ఘోరం అంటే ఘోరం ఆడుతున్నారు. ఈ మ్యాచ్ లో అయితే ఒక 26 వెళ్ళినాయి ఫ్రెండ్స్. ఈ మ్యాచ్ అయితే ఖతర్నాక్ అయింది ఫ్రెండ్స్. మీకు మంచిర్యాల టీమ్ లో ఏ బ్యాట్స్మెన్ అయితే ఇష్టమో ఆ బ్యాట్స్మెన్ నేమ్ కామెంట్ చేయండి. అంత లోపలనే మా ఒసమ్మగడ్ అయితే ఒక మెయిన్ వికెట్ అయితే అవుటేసిండు. ఫైనల్లీ ఫ్రెండ్స్ ఆపోజిట్ టీం అయితే మాకు 10 overs లో 110 runs స్టార్ట్ ఇచ్చింది. అంత లోపలనే ఫ్రెండ్స్ మా వాళ్ళు అయితే వెళ్ళారు బ్యాటింగ్ కి. ఇక మా ఓపెనర్ ఫస్ట్ బాల్ రివర్స్ ట్రై చేసిండు. షాట్ అయితే కనెక్ట్ కాలేదు. సో వాడైతే ఫస్ట్ బాల్ అవుట్ అయిపోయింది. నెక్స్ట్ వన్ డౌన్ నేనే వెళ్ళాను. వెళ్ళగానే ఫస్ట్ బాల్ టుడి కొట్టిన. నెక్స్ట్ బాల్ అయితే గల్లీలో ఖతర్నాక్ 4 కొట్టిన ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ బాల్ అయితే పెద్ద 6 కొడదాం అనుకున్నా. నేనైతే షాట్ గట్టి కొట్టినా కానీ ఫీల్డర్ అయితే బౌండరీ మీద ఖతర్నాక్ క్యాచ్ తీసుకున్నాడు. అంతలోనే మా టీం మెయిన్ బ్యాట్స్మెన్ అవుట్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్రెండ్స్ మా సుల్తాన్ భాయ్ వెళ్ళిండు. వెళ్ళగానే ఫ్రెండ్స్ ఫస్ట్ బాల్ కాలేజ్ మీద 6 కొట్టిండు. నెక్స్ట్ మా గణేష్ తగ్గేదే లేదు, 1 man షో అన్నట్టు ఫ్రెండ్స్. ఏమన్నా కొట్టిండు ఫ్రెండ్స్. వీళ్ళ పార్ట్నర్షిప్ అయితే 7 overs కి 70 runs కొట్టిండు. తగ్గేదే లేదు అని మా గణేష్ అయితే పెద్ద పెద్ద చెక్కలు కొట్టిండు. ఇక మ్యాచ్ అయితే ఘోరం నడుస్తుంది. అంత లోపలనే ఫ్రెండ్స్ మా మెయిన్ వికెట్ గణేష్ అయితే అవుట్ అయిపోయిండు ఫ్రెండ్స్. మేము కూడా 9 overs కి 90 runs కొట్టాం. ఇక లాస్ట్ ఓవర్ లో 10 runs కొట్టాలంటే ఫ్రెండ్స్ మా బ్యాట్స్మెన్స్ అయితే కొట్టలేదు. ఫైనల్లీ ఫ్రెండ్స్ మేమైతే మ్యాచ్ ఓడిపోయినాం. బాయ్ ఫ్రెండ్స్, కలుద్దాం నెక్స్ట్ బ్లాగ్ లో.